సినిమా రాజసబ్. ఈ సినిమా షూటింగ్ వేగవంతంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాలోని 2 పాటల కోసం టీం అంతా కలిసి స్పెయిన్ కి వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ 2 సాంగ్స్ పూర్తయినట్లయితే ఈ సినిమా కూడా కంప్లీట్ అయినట్టే అని టీం తెలుపుతోంది. అయితే ఈ సినిమా దాదాపు 3 గంటల సేపు ఉండొచ్చు అని ఫిలిం నగర్ టాక్ నడుస్తుంది. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఆమె చేసిన ప్రతి సినిమా సక్సెస్ కావడంతో ఆమె ఆచితూచి మరి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటుంది. అయితే ఆమె ప్రతి సినిమాకి తీసుకునే రెమ్యునరేషన్ 3 కోట్ల నుంచి 15 కోట్ల వరకు తీసుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా మార్చి 28న రిలీజ్ అయితే మ్యాక్స్ ఫెయిర్ సినిమాని పోస్ట్ పోన్ చేస్తామని నాగవంశీ గారు అన్నారు. అయితే మ్యాక్స్ ఫెయిర్ టీమ్ తో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నాగవంశీ గారు చెప్పారు, ఈ సినిమాని లాజిక్స్ ఆలోచించి రావద్దు, జస్ట్ నవ్వుకోవడానికి మాత్రమే ఈ సినిమాకి రండి అని తెలియజేశారు. త్రివిక్రమ్ అల్లు అర్జున్ మూవీ షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కాబోతుందన్న విషయంపై నాగవంశీ ఖండించారు. మ్యాక్స్ ఫెయిర్ ప్రెస్ మీట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు. పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యాక అల్లు అర్జున్ గారు ఇంకా ఏ సినిమాని షూటింగ్ స్టార్ట్ చేయలేదు అన్న విషయం మనకు తెలిసిందే. అనిల్ రావుపూడి విక్టరీ వెంకటేష్ కాంబోలో తెరకెక్కిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఇది కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ. అయితే ఈ సినిమాలో కథానాయకులుగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి నటించారు. అయితే ఈ సినిమా ఒకేసారి ఓటీటీకి అలాగే G5 సినిమాకి కూడా రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత 300 కోట్లకు పైగా వసూలు చేసింది అని మనం చెప్పుకోవచ్చు. దుల్కర్ సల్మాన్ నటించిన మూవీ లక్కీ భాస్కర్. ఇది థియేటర్లో వచ్చినప్పుడు రచ్చ రేపింది. అయితే ఇదే సినిమా ఓటీటీ నెట్ఫ్లిక్స్లో కూడా వచ్చింది. ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే ఈ స్క్రీన్ ప్లే, కథ అలాగే హీరో యాక్టింగ్ చాలా బాగుండడంతో ప్రేక్షకులందరూ కూడా ముగ్ధులయ్యారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే దేవరా, సలార్, హాయ్ నానా ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలన్నింటికంటే కూడా లక్కీ భాస్కర్ సినిమాకు ఎక్కువ వ్యూవర్షిప్ ఉండడం ప్రత్యేకమైన విషయం.